హలో అందరికి. ఈ వ్యూ చూసి మీరేమనుకుంటున్నారు? ఇది ఊటీ అనుకుంటున్నారా? కాదు. ఇది ఇదొచ్చేసి కూనూరండి. కూనూరు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూడండి. అసలు ఇది మధ్యాహ్నం 12 అసలు ఈ వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. అసలు మొత్తం క్లౌడ్స్‌తో మొత్తం క్లౌడ్స్ అన్నీ రోడ్డు మీదే ఉన్నాయి. మొత్తం కూనూరు మొత్తం వ్యూ ఇట్లాగే ఉంది. సో, నా వీడియోస్‌లో మీరు చూసుంటారు. బ్యూటిఫుల్ వ్యూ ఇది. కూనూర్ టీ గార్డెన్స్. ఊటీలో మాత్రం హైదరాబాద్‌లో లాగే బానే టెంపరేచర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది చూడండి. మీరు కూనూరు ఎంత దూరం వెళ్ళినా ఒట్టి కూనూరులో మాత్రమే టీ గార్డెన్స్ ఇట్లా చూడగలరు. మీరు ఊటీలో మాత్రం క్లైమేట్ ఇట్లా లేదండి. ఫుల్లు ఎండ ఉంది. సో, ఈవినింగ్ మాత్రం టెంపరేచర్స్ కూల్‌గుంటాయి. ఎవరైనా ఊటీ వెళ్దాము సమ్మర్‌లో అనుకుంటే మాత్రం ఫస్ట్ కూనూరులో స్టే చేయండి. ఎందుకంటే టెంపరేచర్ చాలా చల్లగా ఉంది. చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. చూడండి మీరే చూడండి ఎంత అందంగా ఉందో. నాకైతే నచ్చింది. అసలైతే ఇట్లా ఉండాలి. నాకైతే ఈసారి ఊటీలో ఎక్కడా గూడా టీ గార్డెన్స్ గానీ, ఇదివరకి ఎళ్ళినప్పుడు ఆహ్, క్యారెట్‌వి ఫార్మింగ్ అది ఏమి కనిపించలేదండి. మొత్తం డ్రైగా ఉంది అంతా. సో, నో గ్రీనరీ అట్ ఆల్. మధుమలై ఫారెస్టే గాని, నేను షార్ట్‌లో గూడా పెట్టా చూడండి. మొత్తం ఫారెస్ట్ ఇట్లా గ్రీన్‌గా కూడా లేదు. మాసింగుడి అంతా గూడా మొత్తం లీవ్స్ అన్నీ ఫారెస్ట్‌లో ట్రీస్ అన్ని లీవ్స్ షెడ్ జేసినియి. సో, ఎండ బాగుంది. సో, మేము బై కార్ వెళ్ళాం కాబట్టి నేను చూసాను. ఊటీ ఎళ్ళేదాకా నాకు టెన్షన్‌గా ఉండే. ఈ ఊటీలో టెంపరేచర్స్ అసలు ఎంత వెళ్ళినా అసలు తగ్గలేదు. సో, ఈవినింగ్ మాత్రం ఆహ్, చాలా చల్లగా ఉంది. నాకైతే కూనూరులో బాగా నచ్చింది. సో, ఎవరైనా ఊటీ వెళ్ళాలి సమ్మర్‌లో అనుకుంటే మాత్రం కూనూరులో స్టే చేయండి. టాయ్ ట్రైన్‌లో ఊటీ మొత్తం సైట్ సీయింగ్ చూసి మళ్ళీ కూనూరు వచ్చేయొచ్చు. నా దాని ప్రకారం. సో, కూనూరులో చాలా బావుందండి. టీ గార్డెన్ స్పెషల్‌గా మనం ఊటీలో ఎక్కువగా చూడాలనుకుంటాం. కానీ ఊటీలో అసలు ఎక్కడా గూడా కనిపించలే. ఇక్కడ చూడండి లావెండర్ నీలగిరి ట్రీస్ అవి. ఇక్కడ మాత్రమే కనిపించినియి నాకు. హోప్ యూ లైక్ మై వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.